నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటోరోలా G82 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో గైస్, ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ప్రైస్ 21,500 రూపీస్ ఉంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు 29 రూపీస్ సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫ్రీ అనేసి అయితే వీళ్ళు పెట్టారు. ఇది పక్కన పెట్టేస్తే పోయి దుమ్ము దులిపే ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఐ థింక్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్ ఉంది 128 జీబీది. 6 GB ర్యామ్ బేస్ వేరియంట్ వస్తుంది. మీరు 8 GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే ఇట్లా 23,000 పడుతుంది. సో ఒకవేళ ఇట్లా మీరు 1,500 ఎక్స్ట్రా పెట్టాలనుకుంటే పోయి మీకు 2 GB ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది. సో నా ఒపీనియన్లో 8 GB ర్యామ్ వేరియంట్ బెటరు, డిస్కౌంట్ యూజ్ చేసుకొని. అండ్ హైలైట్స్ ఏంటంటే అబ్బాయి, మీకు ఫస్ట్ అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూపించేస్తాను. సో ఇక్కడ కార్డ్స్ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అఫీషియల్ సేల్ వచ్చేసరికి అయితే 14th జూన్ నుంచి అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ నుంచి. ఇక్కడ హైలైట్ చూసుకుంటే 10-bit కలర్ డిస్ప్లే వస్తుంది, POLED అనమాట. సో AMOLED కంటే POLED చేస్తే సన్నగా కూడా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అండ్ 50 MP ట్రిపుల్ కెమెరా OS సెటప్తో పాటు వస్తుంది. స్లిమ్ అండ్ లైట్ బాడీ. 13 5G బ్యాండ్స్ వస్తున్నాయి అన్నమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టో కోర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనమాట, బాగుంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. ఒక సైడ్ 60%, ఒకసారి 40% వాల్యూమ్తో పాటు వస్తుంది. 33 watts ఛార్జర్ విత్ 5000 mAh బ్యాటరీ. థింక్ షీల్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. వాటర్ రెపలెంట్ డిజైన్ అండ్ నియర్ స్టాక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో బై ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే మంచిగా ఉంది నా ఒపీనియన్లో. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కమింగ్ టు అడ్వాంటేజెస్ చూసుకుంటే బై, ఫస్ట్ 120Hz రిఫ్రెష్ POLED డిస్ప్లే అన్నమాట. సో POLED ఏంటంటే, AMOLED ఏంటంటే క్రిస్టల్తో తయారు చేస్తారు, POLED ఏంటంటే ప్లాస్టిక్తో తయారు చేస్తారు. జస్ట్ సన్నగా కూడా ఉంటుంది అండ్ లైట్ వెయిట్, ఈజీగా కాస్టింగ్ అన్నట్టు వాళ్ళు POLED యూజ్ చేస్తారు అన్నమాట. అంతేగాని ఇంత ఫరకే పడదు. నెక్స్ట్ చూసుకుంటే ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. మీకు బోల్డ్ వేస్, UI, కస్టమ్ UI అవి ఏమి ఉండవు. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, యాడ్స్ కూడా ఏమి ఉండవు. NFC వస్తుంది అండ్ 5000 mAh బ్యాటరీ. 13 5G బ్యాండ్స్ OSతో పాటు వస్తుంది. 3.5mm ఆడియో జాక్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు పోర్ట్స్ ఇక్కడ 3.5 జాక్, కింద మైక్, టైప్ సి పోర్టు అండ్ స్పీకర్స్. టాప్లో కూడా స్పీకర్స్ అండ్ పైన కూడా మైక్ కూడా ఇచ్చారు అనమాట. సో కంపారిజన్కి. అండ్ కెమెరా చూసుకుంటే సెల్ఫీ కెమెరా 16 MP మెయిన్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ ఆబ్వియస్గా మీకు బ్యాక్లో చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెట్ 15 MP కెమెరా కూడా వస్తుంది అనమాట, బాగుంది. అండ్ నాకు మంచిగా అనిపించింది అంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, అది తప్పించి మెయిన్ పాయింట్ అయితే అదే అనమాట. అండ్ IP52 స్పిల్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ ఉంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ సరిపోతాం కూడా, బేసిక్ యూజర్కి అయితే సరిపోతుంది. నార్మల్ యూజర్కి అయితేనేమో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ గైస్, కాన్స్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే పోయి కెమెరా కూడా కొంచెం అనిపించింది కొంచెం ఆప్టిమైజేషన్ ఉండాల్సిందని. పర్వాలేదు, కొన్ని డీసెంట్గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ 33 watts ఛార్జర్ వాళ్ళు మెయింటైన్ చేసి అన్నమాట. సో ఇక్కడ ఈ 33 watts ఛార్జరు ప్లస్ ఇంతకనం అయితే ఇట్లా పోయి చాలామంది కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. ముందే చెప్తున్నా, ఎందుకు అన్న డిసప్పాయింట్ ఎందుకు అవుతారంటే పోయి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 20,000 పెడుతున్నాం 33 watts అంటే అట్లీస్ట్ 50 watts లేకపోతే 60 watts ఛార్జర్ ఇచ్చింటే బాగుండేది, ఛార్జింగ్ తొందరగా అయిపోయేది. 33 watts ఇచ్చారు కానీ అట్ ప్రజెంట్ 33 watts మనకి 20,000, 15,000, 10,000 కూడా వస్తున్నట్టున్నాయి. నేను షూర్ కాదు కానీ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఛార్జర్ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. సో ఛార్జింగ్ టైం కదా మీకు 1 hour 15 minutes, ఎక్కువ 1 hour 20 minutes అట్లా పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి 0 to 100. మీరు లేకపోతే ఇట్లా మీరు మధ్యలో 20%, 30% చేయగంటే 1 hour లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే మీకు ఇక్కడ సైడ్ మౌంటెడ్ సెన్సార్ వస్తుంది, లాక్ బటన్తో పాటు వాల్యూమ్ కీస్. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఇక్కడ సిమ్ ఇజెక్టర్ హోల్ ఉంది, ఇక్కడ సిమ్స్ పెట్టుకోవచ్చు అనమాట.
ఓవరాల్గా గైస్ నా ఒపీనియన్లో ఫోన్ మంచిగా ఉంది, కాదంటలేను. అండ్ ఎప్పుడు పర్చేజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే గైస్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. ప్రైస్ ఆల్రెడీ ఆఫర్ మీద ఉంది, మీరు ఏదైనా ఆఫర్స్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు తీసుకుంటే బెటరు. అండ్ దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పానా అంటే పోయి ఒకటే చెప్తున్నా కళ్ళు మూసుకొని, స్టిల్ ఇప్పటికీ నాకైతే నచ్చిన ఫోను లావా అగ్ని 5G అనమాట. ఈ ప్రైస్ అయితే నాకు మంచిగా అనిపించింది, ప్లస్ ఇండియన్ బ్రాండ్ కాబట్టి ప్రమోట్ చేస్తున్నా, అంతే తప్పించి ఏం లేదు బై. అండ్ మీరు ఏమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా వితిన్ మండేలో రిప్లైకి ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ బై అండ్ సపోర్ట్ మీ నుంచి కావాలి ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్న పీసీ ఫీల్డ్స్ గేమింగ్ వచ్చి కూడా అప్డేట్ చేస్తుంటా. అండ్ వీడియో అయితే నచ్చి మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కన్నా తక్కువ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ బై. నెక్స్ట్ కలుసుకుందాం, అప్పటికంతా కూడా సేఫ్గా ఉండండి.